దానికి గల కారణం ఏంటంటే, నేను దేవుని స్తుతిస్తున్నాను అని గ్రహింపు లేక, అందరూ కలిసి దేవుని స్తుతిస్తున్నాము అని గ్రహింపు లేక, అందరం కలిసి దేవుని మాటలు వింటున్నాము అని ఆలోచన లేకండి. మనకి ఎలా అయిపోయిందంటే అలవాటు భక్తి, అలవాటు పడిపోయిన భక్తి. అంటే రోజు పాడే పాటలే కదా, రోజు వినే వాక్యమే కదా, రోజు జరిగే పద్ధతే కదా అని అనుకుంటున్నాం కానండి, దినదినము నూతనముగా దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆలోచన ఎవ్వరికీ లేదండి. దినదినము నూతనంగా ఆరాధించాలి మనస్ఫూర్తిగా అని ఎవ్వరికీ ఉండదండి. కానీ ఈరోజు ఆరాధించాం, మరలా రేపు పొద్దున ప్రార్థన ఉంది, అప్పుడు ఫ్రెష్గా మరింత ఉత్సాహంతో దేవుణ్ణి స్తుతించాలండి. అంటే ఆ తీవ్రత ఉండదండి, ఆ ఉత్సాహం ఉండదండి. పాడిన పాటే కదా మళ్ళీ పాడుతున్నాం, అంత స్ట్రిక్ట్గా అంత భయంతో పాడాల్సింది ఏమీ లేదులే అని అనుకుంటాం. కానీ దేవుణ్ణి ఆరాధించడం అనేది ఎప్పటికప్పుడు నూతన శక్తితో, నూతన బలంతో, అందుకంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి సేవించాలంటే, పూర్ణ అంటే ఫుల్లీ యాక్టివ్ అన్నమాట అండి, పూర్ణ ఉత్సాహం.